హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సావరిన్ గోల్డ్ బాండ్స్. సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే గోల్డ్కి బాండ్ ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. అంటే ఫిజికల్గా కొనే గోల్డ్కు బదులుగా ఆన్ పేపర్ కొనే గోల్డ్కి గవర్నమెంట్ ఇచ్చే బాండ్నే సావరిన్ గోల్డ్ బాండ్ అంటారు. గవర్నమెంట్ అంటే ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకి గోల్డ్ కొనిపించి వాళ్ళకు ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది. సో బేసిక్గా గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ ఏంటంటే జనాలు ఫిజికల్గా కొనే గోల్డ్కు బదులుగా ఆన్ పేపర్ ఆర్ ఆన్ బాండ్ వాళ్ళ చేత గోల్డ్ కొనిపిస్తే వాళ్ళకు ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్నే సావరిన్ గోల్డ్ బాండ్ అంటారు. దీనివల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ ఏంటి అంటే ఫండ్స్ రైజ్ అవుతాయి ఎప్పుడైనా స్కేర్సిటీ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరగకపోతే ట్యాక్స్ ఇంపోజ్ చేసుకోవడానికి గవర్నమెంట్కి పాసిబిలిటీ లేకపోతే ఫండ్స్కి డెఫిషియన్సీ వస్తుంది. అలాంటప్పుడు గవర్నమెంట్కి డబ్బులు కావాల్సి వస్తే ఇలాంటి బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఏ సిరీస్కి ఆ సిరీస్కి గవర్నమెంట్ ఒక గ్రామ్కి ఇంత రేట్ అని ఇష్యూ చేస్తుంది. ఆ రేటు ప్రకారం ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఆ గోల్డ్ కొనుక్కుంటారు. సో అలా కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన గ్రాముల లెక్కన బాండ్లో గోల్డ్ కొనుక్కుంటే సంవత్సరానికి 2.5% చొప్పున మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. అఫ్కోర్స్ అది 6 నెలలకు ఒకసారి క్రెడిట్ అవుతుంది. ఎందులో క్రెడిట్ అవుతుంది అంటే మనం బాండ్ కొన్నప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ని ఆర్ ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని అయితే దానికి అటాచ్ చేసి లింక్ చేస్తామో అందులో ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ అకౌంట్ కూడా ఏదైనా పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా బ్యాంకులో కానీ ఏదైనా డీమ్యాట్ అకౌంట్ ఉన్న ట్రేడింగ్ ఏజెన్సీ ద్వారా కానీ మనం కొనుక్కొని ట్రేడ్ చేసుకుంటాం. సో నార్మల్లీ మనం కొనుక్కునేటప్పుడే అడుగుతారు, ఆ అప్లికేషన్స్లో ఆప్షన్ ఉంటుంది, త్రూ డీమ్యాట్ అకౌంటా త్రూ డైరెక్టా అని. సో మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అందులో కొనుక్కోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్గా బ్యాంకుకి వెళ్లకుండా, ఫిజికల్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం గోల్డ్ సిరీస్ ఓపెన్ అయినప్పుడు గోల్డ్ కొనుక్కుంటే గ్రాముకి 50 రూపాయలు గవర్నమెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఆపరేషన్స్ అన్నీ మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి ఫిజికల్గా బ్యాంకుకి ఏ వరకు ఉండదు కాబట్టి గ్రాముకి 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది. అండ్ ఒక ఇండివిజువల్ పర్సన్ మినిమం 1 గ్రాము నుంచి మ్యాక్సిమం 4 kgs వరకు కొనుక్కోవచ్చు. అలా కాకుండా ఎవరైనా ట్రస్ట్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ హెచ్యుఎఫ్ కానీ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏదైనా ఉంటే మినిమం 1 గ్రాము మ్యాక్సిమం 20 kgల వరకు కూడా కొనుక్కోవచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి. సో ఇక్కడ 10,000 5,000 లాంటి రౌండ్ ఫిగర్స్ కాకుండా గ్రాముల లెక్కన మనం కొనుక్కోవాలి. గవర్నమెంట్ తాలూకా అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్ సర్టిఫికెట్స్ బట్టి నా సర్టిఫికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో నేను కూడా ఏప్రిల్లో ఇష్యూ చేసినప్పుడు 2 గ్రాముల గోల్డ్ కొన్నాను. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఫిజికల్గా గోల్డ్ కొనుక్కుంటే ఏ నెక్లెస్, ఏ చైనో, ఏ ఇయర్ రింగ్స్, ఏ చేతికి పెట్టుకునే రింగు, ఏదో ఒక ఆర్నమెంట్ చేయించుకుంటాము. ఇలా అయితే ఆన్ పేపర్ ఉంటే ఎవరికి కనబడుతుంది? గోల్డ్ అనేది ఒక స్టేటస్ సింబల్ కదా. మన మెడలోనో మన చేతుల్లో మన చెవుల్లోకో లేకపోతే మన నడుముకుండే ఆడవాళ్ళకుండే నడుముకుండే వడ్డాన్లాగా ఎలాగోలాగా ఒక ఆర్నమెంట్లా ఉంటే కదా మనం గోల్డ్ని కన్జ్యూమ్ చేసుకుంటాము. ఆన్ పేపర్ ఉంటే ఎందుకు పనికి వస్తుంది అంటే 2 రకాల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని సెగ్రిగేట్ చేసుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు మనం బంగారానికి తరుగుకి కూడా పే చేయాలి, బంగారానికి మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి, బంగారం కొన్నప్పుడు జిఎస్టీ కూడా పే చేయాలి. వీటన్నిటితో పాటు ఎడిషనల్గా తిరిగి మనం అమ్ముకునేటప్పుడు మేకింగ్ ఛార్జెస్కి, జిఎస్టీకి, డిప్రిషియేషన్కి మనకి వాల్యూ రాదు. అమ్మేటప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారమే మనకు వాల్యూ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి రివర్స్లో ఇక్కడ ఫిజికల్గా గోల్డ్ కాకుండా ఆన్ పేపర్ బాండ్ రూపంలో గోల్డ్ కొనుక్కుంటే మనకి 2.5% సంవత్సరానికి ఇంట్రెస్ట్ వస్తుంది. 6 నెలలకు ఒకసారి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. రెండోది, అవసరమైనప్పుడు ఈ బాండ్ని కోలాటరల్ సెక్యూరిటీ కింద యూజ్ చేసి లోన్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఎలాగైతే మనం ఫిజికల్ గోల్డ్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటామో అలాగే ఈ గోల్డ్ బాండ్ని కూడా కోలాటరల్ సెక్యూరిటీ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ బాండ్ రూపంలో గోల్డ్ కొనేటప్పుడు ₹1 కూడా ట్యాక్స్ రూపంలో కానీ అండ్ జిఎస్టీ రూపంలో కానీ అండ్ డెప్రిషియేషన్ కానీ మేకింగ్కి కానీ పే చేయాల్సిన అవసరం లేదు. ప్యూర్ గోల్డ్ కొన్న కాన్సెప్టే ఇక్కడ కూడా. సో అందువల్ల ఇది అడ్వాంటేజ్. అండ్ రెండోది
మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఆర్ ఎవరైనా సరే, ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, పుట్టినప్పటి నుంచి అమ్మాయి పెరిగి పెద్ద అయ్యి పెళ్ళికి వచ్చి పెళ్లి చేసే టైంకి ఆల్మోస్ట్ ఒక 15-20 తులాలు యావరేజ్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవసరం అయితే, అట్ ఏ టైం అంత గోల్డ్ ఒకేసారి సమకూర్చుకోలేకపోతే అంచెలంచెలుగా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ ఆ పిల్లకి ఆ ఏజ్ వచ్చే టైంకి అంత గోల్డ్ సమకూర్చుకునే కాన్సెప్ట్లో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఆ లిమిటెడ్ సేవింగ్స్ని బాండ్ రూపంలో కూడా మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ మైనర్ అయితే పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ పూచీకత్తు అవుతారు. సో అందువల్ల బాండ్ రూపంలో గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఎన్నిసార్లు సంవత్సరానికి ఇష్యూ చేస్తుంది అంటే, గవర్నమెంట్కి ఎన్నిసార్లు నెసెసిటీ ఉంటే, ఎన్నిసార్లు ఇష్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటే, ప్రీవియస్ ఇయర్ ఆ ముందు ఇయర్లో 4 సార్లు 6 టైమ్స్ ఇష్యూ చేశారు. ఈసారి కోవిడ్ టైం కాబట్టి ఎక్కువ డబ్బులు కావాల్సిన అవసరం కాబట్టి ఎక్కువసార్లు ఇష్యూ చేయొచ్చు. ఏప్రిల్లో ఒకసారి చేశారు, జూన్లో ఒకసారి చేశారు, ఐఎమ్ నాట్ షూర్ ఆగస్టులో చేసి ఉన్నారేమో, వచ్చే నెల కూడా చేస్తారని అనుకుంటున్నాను. సో వచ్చే నెల కాకుండా ఈ రెండింగ్లో మరొకసారి కూడా చేస్తారు. సో 5 to 6 టైమ్స్ ఈ ఇయర్లో చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తాలూకా నెసెసిటీని బట్టి ఫండ్స్ రైజింగ్ కోసం ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ సిరీస్ ఓపెన్ అయిన ప్రతిసారి 4 to 5 డేస్ అన్లాక్ అవుతుంది ఆ పీరియడ్. ఆ అన్లాక్ అయినప్పుడు మనం గోల్డ్ కొనుక్కుంటాం. అన్లాక్ అయినప్పుడే ఆర్బీఐ గ్రాముకి ఎంత రేట్ అనేది డిసైడ్ చేస్తుంది. అప్పుడు మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కొనుక్కోవచ్చు. సో అండ్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మాత్రం దేర్ ఆర్ 3 కండిషన్స్. బేసికల్గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 8 సంవత్సరాలకి లాక్ అవుతుంది పీరియడ్. 8 సంవత్సరాలు లాక్ అయితే ఆటోమేటిక్గా 8వ సంవత్సరం తర్వాత మనం మన అమౌంట్ని ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం తీసుకుంటాం. అండ్ ఆ 8 సంవత్సరాల పాటు 6 నెలలకు ఒక్కసారి మనం పెట్టిన అమౌంట్కి 2.5 చొప్పున ఇంట్రెస్ట్ మన అకౌంట్కి కూడా క్రెడిట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్లోనైనా సరే, ఇప్పుడు బంగారం రేటు ఈ రోజు రేటు ఎంతకు ఇంత ఆ చెప్పిన రేటు కొన్నాం, మనం అమ్మే రోజు రేటు తగ్గొచ్చు పెరగచ్చు. మరి తగ్గితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని నష్టపోవాలి అంటే, మనం లాస్ట్ డెకేడ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో 100స్లో కొన్నారు గోల్డ్ని, మన పేరెంట్స్ జనరేషన్లో 1000స్లో 4 డిజిట్స్లో కొన్నారు, మన జనరేషన్లో 5 డిజిట్స్లో కొంటున్నాం, మన నెక్స్ట్ జనరేషన్లో 6 డిజిట్స్లో కొంటాం. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అలా మాట్లాడుతున్నాయి. సో గోల్డ్ ఎప్పటికైనా పెరుగుతుంది అనే హోప్, క్యాలిక్యులేషన్, స్టాటిస్టిక్స్ కూడా అవే మాట్లాడుతున్నాయి. సో అందువల్ల పెరుగుతుందనే ఆశతో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద ప్రజలు కూడా తీసుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. అలా అని గ్యారంటీ లేదు, బట్ డెఫినెట్గా పెరుగుతుంది, అదే అంచనా కూడా. అండ్ 8 years లోపల మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దెర్ ఆర్ 3 kinds ఆఫ్ సిచ్యువేషన్స్. బిఫోర్ లెస్ దెన్ 3 years, 3 to 5 years, ఆఫ్టర్ 3 years. 3 సంవత్సరాల కంటే ముందే మనం విత్డ్రా చేసుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ పే చేయాలో అంత పే చేయాలి, లెస్ దెన్ 3 years ఉంటే. అదే 3 to 5 years మధ్యలో మనం రిడీమ్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనం ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో ఆ స్లాబ్ రేట్, మనం ట్యాక్స్ పేయర్స్ అయితే ఏ స్లాబ్ రేట్లో మనం ఉంటే ఆ స్లాబ్ రేట్ ప్రకారం మనం ట్యాక్స్ పే చేసి ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, లెస్ దెన్ 3 years లోపు మనం గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని రిడీమ్ చేసుకుందాం అనుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రకారం ఎంత ఏ స్లాబ్ రేట్లో మనం ఉంటే అంత పర్సంటేజ్ని మనం పే చేసి ట్యాక్స్ కింద గోల్డ్ రిడీమ్ చేసుకుంటాం. 3 to 5 years అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తాం. అదే అబోవ్ 5 years అయితే పూర్తిగా అన్లాక్ అవుతుంది, ఏ ట్యాక్స్ అడిషనల్గా పే చేయకుండా మనం అమ్మేసుకుంటాం. అమ్మే ముందు ఏం చూసుకుంటాం, ఏ రోజు ఎక్కువ రేట్ ఉందో అనేది చూసుకుంటాం. జనరల్ కాన్సెప్ట్ కూడా అదే కదా, కొనేటప్పుడు తక్కువ రేటుకు చూసుకుంటారు, అమ్మేటప్పుడు ఎక్కువ రేటుకు చూసుకుంటారు. సో మనం అమ్మేటప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేటు మనకు ఓకేనా అనుకుంటే అలా చేసుకుంటాం. సో అలా కాకుండా 8 years పూర్తిగా ఉంచేస్తే ఎంత లాంగ్ రన్ వరకు మనం ఫండ్స్ని అలాగా స్టేబుల్ చేస్తే అంత పెరుగుతుందనే హోప్. ఇదే నెలలో ఆగస్టులో అయితే ఫస్ట్ వీక్లో 50,000 కూడా రేట్ చూసాం మనం, జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ. ఎందుకు అంటే వరుసగా స్టాక్ మార్కెట్లో షేర్స్ డౌన్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కి ఆల్టర్నేటివ్ ఒక గోల్డే ఉంది.
సో జనాలు ఆటోమేటిక్గా గోల్డ్కి వాళ్ళ ఫండ్స్ని డైవర్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్కి. సో ఆబ్వియస్గా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో అందువల్ల ప్రజలకి షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, కిసాన్ వికాస్ పత్ర, ఎన్ఎస్సి సర్టిఫికెట్స్ లాంటివి ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ గోల్డ్ బాండ్ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్. సో అందువల్ల గోల్డ్ బాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద ఫీల్ అవ్వచ్చు. ఫ్యూచర్లో రేట్ పెరుగుతుందనే హోప్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను. ఏదైనా బ్యాంక్కి కానీ, ఏదైనా పోస్ట్ ఆఫీస్కి కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కానీ యూజ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ ఆర్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అవైలబిలిటీ ఆఫ్ బాండ్స్ని బట్టి మనకి ఫండ్స్ ఇచ్చిన దాన్ని బట్టి ఎలొకేట్ చేస్తారు. సో అలా తీసుకోవచ్చు అనమాట. ఇది నాకు తెలిసిన సావరెన్ గోల్డ్ బాండ్ కాన్సెప్ట్. మీకు అర్థమైందని ఫీల్ అవుతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, నన్ను కరెక్ట్ చేయాలనుకున్నా కింద కామెంట్స్లో చెప్పండి. కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి మీ సపోర్ట్ నాకు అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.